హలో అందరికీ, నేను ఈ వీడియోలో జాబ్స్టల్ అప్లికేషన్ ఎలా వాడాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ చేసుకోవాలి మన క్రెడెన్షియల్స్తో. లాగిన్ అయ్యాక మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ అయ్యాక మనకి యాడ్ ప్రాపర్టీలోకి వెళ్ళి చూసుకోవాలి ఇన్ కేస్ మన హాస్టల్ ఉందా లేదా అని చెప్పి. హాస్టల్ లేకపోతే మనం యాడ్ ప్రాపర్టీ బటన్ క్లిక్ చేసి మన హాస్టల్ నేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను నా హాస్టల్ యాడ్ చేస్తున్నాను. సిటీ హాస్టల్. లొకాలిటీ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్. సో నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను 9865809856 అండ్ పిన్ కోడ్. సో యాడ్ ప్రాపర్టీ క్లిక్ చేయాలి. యాడ్ ప్రాపర్టీ క్లిక్ చేసినాక మనకి ప్రాపర్టీ యాడ్ అవుతుంది. సో ప్రాపర్టీ యాడ్ అయిందా లేదా అని చెప్పి ప్రాపర్టీ దగ్గర వెళ్ళి చూసుకోవాలి. సో ప్రాపర్టీ యాడ్ అయ్యాక మనం రూమ్ లిస్ట్లోకి వెళ్ళి రూమ్స్ యాడ్ చేసుకోవాలి. సో మన హాస్టల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను రూమ్ నెంబర్ 101, 5 షేరింగ్, ఏ ఫ్లోర్ అండ్ మంత్లీ రెంట్ ఎంత ఆ ఫ్లోర్ ఆ షేరింగ్కి 5000. అండ్ అక్కడ హాస్టల్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మనం మల్టిపుల్ హాస్టల్కి అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ బేస్డ్ ఆన్ హాస్టల్ మనం రూమ్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో అలా మనము హాస్టల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సిటీ హాస్టల్స్లో నేను ఇప్పుడు 2 రూమ్స్ యాడ్ చేసాక మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రూమ్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, టీనెన్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ టీనెన్స్ యాడ్ చేసేటప్పుడు నేమ్, ఫోన్ నెంబర్, పేరెంట్స్, సెక్యూరిటీ, ఎమర్జెన్సీ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఆధార్ నెంబర్, వాళ్ళ యొక్క ఈమెయిల్ అండ్ వాళ్ళు ప్రాపర్టీ. అంటే ఇక్కడ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇన్ కేస్ 2 హాస్టల్స్ ఉంటే ఏ హాస్టల్లో జాయిన్ అవుతున్నాడు అతను. హాస్టల్ సెలెక్ట్ చేయగానే మనకు రూమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఏ రూమ్లో అనేది ఆ రూమ్ అలొకేట్ చేసుకోవచ్చు. అతను అడ్వాన్స్ అమౌంట్ ఇస్తే మనం అడ్వాన్స్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ రెంట్ ఆన్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ జాయినింగ్. అంటే మీనింగ్ ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే ఈరోజు 12కి యాడ్ చేసుకున్నారనుకుని నెక్స్ట్ మంత్ 12కి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 12కి అతనిది మనకి బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. అండ్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఆధార్, ఇన్ కేస్ ఇంకెన్ని ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కెమెరా యాక్సెస్ కూడా ఉంది. అండ్ అలా ఫోటో కానీ ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ రెంట్ ఆన్ దగ్గర డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్ ఎల్స్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఇన్ కేస్ వాళ్ళు 12కి జాయిన్ అయినా ఫస్ట్కి జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ఫీజు అనేది ఫస్ట్కి జనరేట్ అవుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ సెలెక్ట్ చేసుకుంటే 12th జాయిన్ అయితే నెక్స్ట్ మంత్ 12కి అది జనరేట్ అవుతుంది అనమాట. మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. సో మనకి టీనెంట్ అనేది ఇక్కడ యాడ్ అయింది. టీనెంట్ యాడ్ అయ్యారా లేదా అని చెప్పి ఇక్కడ మనము హాస్టల్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. సో సిటీ హాస్టల్లో రఘు అనే అతను 101 రూమ్లో అలొకేట్ అయి ఉన్నాడు. సో జాయినింగ్ డేట్ వచ్చేసి మనం ఈరోజు జాయిన్ చేసాం కాబట్టి అతను 22 మే అని వచ్చింది. ఇన్ కేస్ అతను 1 మే జాయిన్ అయ్యాడు అనుకోండి, మనం ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయాలి. టీనెంట్ లిస్ట్ దగ్గర ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనం డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డేట్ ఆఫ్ జాయినింగే కాదు, ఏ డీటెయిల్స్ మనం అక్కడ తప్పించినా సరే ఇక్కడ ఎడిట్ టీనెంట్ దగ్గర వచ్చి ఇక్కడ మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ క్లిక్ చేశాక మనం అప్డేట్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోతుంటాము. అప్డేట్ క్లిక్ చేయాలి. అప్డేట్ క్లిక్ చేస్తేనే అది అవుతుంది. ఇన్ కేస్ అది అవ్వకపోతే వన్స్ ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేసుకోండి. అది రీఫ్రెష్ అయ్యి ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను వన్స్ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మనకి వెంటనే అవుతుంది, బట్ రీఫ్రెష్ అనేది లేట్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, రఘు అనే అతను 1 మే అప్పుడు జాయిన్ అయ్యి ఉంటాడు అనమాట. ఇక్కడ మనం హాస్టల్ సెలెక్ట్ చేసుకొని చూడాలి. సో చూడండి 1 మే అని వచ్చింది, అలా ఎడిట్ అయిపోతుంది. సో ఇలా మనము టీనెంట్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూ అనమాట. అతన్ని 5000 ఇచ్చాం కాబట్టి 5000 ఇలా వచ్చింది. ఇక్కడ 5000 చూసిన తర్వాత మనం ఏం చేయాలి, అక్కడ రిమైండ్ క్లిక్ చేసి అతనికి వాట్సాప్లో మెసేజ్ వెళ్తుంది, యూ హ్యావ్ టు పే యువర్ ఫీజ్ అని చెప్పి రిమైండ్ చేస్తున్నాము. సో అక్కడ నెంబర్ కరెక్ట్ ఇవ్వాలన్నమాట. మనం టీనెంట్ దగ్గర నెంబర్ కరెక్ట్ ఇస్తే ఆ నెంబర్కి డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి.
సో ఇన్ కేస్ రిసీవ్ అని క్లిక్ చేసినప్పుడు మనం అక్కడ ఇన్ కేస్ అక్కడ 5000 ఉంది కదా, అతను 4000 కట్టొచ్చు, 3000 కట్టొచ్చు. సో అక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ ఎడిట్ అని వస్తుంది. అక్కడ వాళ్ళు ఎంత పే చేయాలనుకున్నారో, ఇప్పుడు 4000 అనుకోండి, 4000 ఇచ్చాము. సో 5000లో అతను 4000 పే చేస్తున్నాడు. మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, రిమైనింగ్ 1000 అని చెప్పి. సో రిమైనింగ్ 1000 బ్యాలెన్స్ అని క్లిక్ చేసి నేను రిసీవ్ పేమెంట్ క్లిక్ చేస్తున్నా. సో మిగతాది వచ్చేసి మనకి ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, అందులో 1000 బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 1000 వచ్చేసి మనకి నెక్స్ట్ జూలో కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ టోటల్ జూ వచ్చేసి ఇందాక 5000 ఉండే కదా, 4000 పే చేశాడు, నెక్స్ట్ 1000 అనేది జూలోకి వచ్చింది. ఇలా మనము అతను ఎంత ఒకవేళ టోటల్ పే చేసుకుంటే మనం అక్కడ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, అలా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మనము ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు ఎంత కలెక్షన్ వచ్చింది. పే టీనెన్స్ దగ్గర మనకి ఈరోజు ఎంత కట్టాడు, రఘు వచ్చేసి 4000 పే చేసిండు 101 రూమ్లో. అతను డేట్ కూడా వస్తుంది అనమాట. అతనికి వాట్సాప్లో రిసిప్ట్ కూడా వెళ్ళిపోతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ ఇచ్చి కూడా. అండ్ నెక్స్ట్ పెండింగ్ క్యాండిడేట్స్ ఎంత పెండింగ్ ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ డేట్ ఇవ్వాలి. సో ఈ మంత్ ఎంత పెండింగ్ ఉన్నారని డేట్తో ఫిల్టర్ చేసి ఆ క్యాండిడేట్స్ అన్నీ వచ్చేస్తారు. రఘు అనేది 1000 పెండింగ్ ఉండు కాబట్టి రఘు అనే అతను వచ్చిండనమాట. మనకి ఎంతమంది ఉంటే అంతమంది ఫిల్టర్ అయ్యి వచ్చేస్తారు. నెక్స్ట్ అడ్వాన్స్ ఎంతమంది కట్టారు, మన దాంట్లో హాస్టల్ రఘు ఒక్కతనే యాడ్ చేసింది కాబట్టి రఘు వచ్చిండు. అడ్వాన్స్ ఎంతమంది పే చేశారో మనకి అడ్వాన్స్ దగ్గర కనిపిస్తుంది అన్నమాట. మన హాస్టల్లో అడ్వాన్స్ పే చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి సో అక్కడ అడ్వాన్స్ ఎంతమంది పే చేశారో అది మనం అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనము రిసిప్ట్ షేర్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇన్ కేస్ మళ్ళీ మనం షేర్ చేయాలనుకున్నా అక్కడ షేర్ రిసిప్ట్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ అనే ఆప్షన్ ఏంటి అంటే, మనము 1000 రూపీస్ ఉంది కాబట్టి మనం అందులో కొంత ఇప్పుడు 3 months ఫీజు ఒక అతనికి కడతాం కాబట్టి ఒకవేళ కడితే 500 అలా డిస్కౌంట్ ఇస్తాము. అలా డిస్కౌంట్ ఇస్తే మనం ఈ డిస్కౌంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామో అది అక్కడ ఇస్తే అది ఇంకా మనకి అది చూపించదు అనమాట, డిస్కౌంట్స్లో చూపిస్తుంది. మిగతాది వచ్చేసి అతని పెండింగ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 500 చూపిస్తుంది. డిస్కౌంట్ 100 ఇచ్చినాం కాబట్టి అది ఆల్మోస్ట్ పెయిడ్ అన్నట్టే, డిస్కౌంట్ ఇచ్చినామంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అతను 2 days కలెక్షన్లో మనకి 5000, ఇందాక 4500 పే చేశాడు, ఇప్పుడు మిగతా 500, టోటల్ 5000 పే చేశాడు అనమాట. ఒక 4000 పే చేసి 5000 పే చేసి ఇంకో 500 అనేది అది డిస్కౌంట్లో పోతుంది కాబట్టి ఆల్మోస్ట్ 5000 పేడ్ అన్నట్టే. నెక్స్ట్ తర్వాత మనం అడ్వాన్స్ అమౌంట్ ఎంతమంది క్లిక్ చేశారో అది చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఎక్స్పెన్సెస్కి వెళ్తే మనము యాడ్ ఎక్స్పెన్సెస్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అంటే మనము హాస్టల్కి ఏం స్పెండ్ చేస్తున్నాం, లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వైఫై బిల్, లైక్ గ్రాసరీస్ ఏమైతున్నాయో అది అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఎంత స్పెండ్ చేస్తున్నామో అని చెప్పి. నెక్స్ట్ మై ప్రాపర్టీ రూమ్కి వెళ్ళి అవైలబిలిటీ రూమ్స్ ఎన్ని రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి మన హాస్టల్లో అని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ టీనెంట్ వెళ్ళిపోతే ఇక్కడ టీనెంట్ లిస్ట్కి వెళ్ళి వెకేట్ టీనెంట్ అని క్లిక్ చేయాలి. మనకి ఈజ్ దేర్ ఎనీ రీఫండ్ అమౌంట్ టు టీనెంట్ అని వస్తుంది. ఇన్ కేస్ మనం ఏమైనా రీఫండ్ చేయాలంటే ఎస్ అని క్లిక్ చేసి రీఫండ్ అమౌంట్ ఇచ్చేసి వెకేట్ అని క్లిక్ చేయాలి. ఇంకేం రీఫండ్ లేకపోతే నో అని క్లిక్ చేసి వెకేట్ చేసుకుంటే చాలు. మనకి వెకేట్ అయిన టీనెంట్స్ కూడా ఉంటారనమాట. మనము హోమ్ బార్కి వెళ్ళేసి ఇక్కడ ఫిల్టర్ చేస్తే ఏ మంత్లో ఎంతమంది వెకేట్ అయ్యారని చెప్పి మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రొఫైల్కి వెళ్తున్నాము. ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేశాను. మనము మన ప్రొఫైల్ డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే